శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కేఎస్కే హోమ్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనం ఇదివరకు ఈ ఛానల్లో మేషరాశి వారి యొక్క లక్షణాలు అనేటువంటివి చెప్పుకున్నాం. ఈరోజు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఉండేటువంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం మీద ఒకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అయితే మేషరాశి అనగానే ఈ రాశి కుజుడి యొక్క రాశి. ఆ కుజుడు 2 పోర్ట్ఫోలియోలు, ఒకటి మేషం, రెండోది వృశ్చికం. మేషరాశి అంటే 1, 8 అంటే తనుభావానికి, తర్వాత అష్టమ భావానికి, ఆదాయ భావానికి కూడా ఈయన కారకుడు ఈ యొక్క మేషరాశి. ఈ మేషరాశిలోని మొదటిది అశ్విని నక్షత్రం, తర్వాత భరణి నక్షత్రం. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికా పాదం, ఈ 9 పాదాలు కలిపి మేషరాశి. అయితే మేషంలోని రాహు ఉన్నాడు, అలాగే ద్వితీయంలోని కుజుడు ఉన్నాడు, అంటే వృషభంలో కుజుడు ఉన్నాడు, అంటే రాస్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 5వ స్థానంలోని అంటే సింహంలో రవి, తర్వాత శుక్రుడు ఇద్దరు ఉన్నారు. సింహానికి రవి అధిపతి, పంచమాధిపతి పంచమంలోనే ఉండడం అనేటువంటిది. రవి ఇక్కడ బలవంతుడిగా చెప్పుకోవాలి. తర్వాత షష్టమంలో బుధుడు, తర్వాత కన్యలో అన్నమాట బుధుడు. బుధుడికి కన్య మొదటి కోణం కాబట్టి బుధుడు కూడా ఇక్కడ బలవంతుడే, కీలకమైనటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. తర్వాత 7లోని అంటే సప్తమ స్థానంలోని కేతు ఉన్నాడు. తర్వాత దశమ స్థానం, అందరూ కూడా ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దశమం అనగానే వాళ్ళకు వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఈ విషయాలన్నీ ఎలా ఉన్నాయనేటువంటి దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంటుంది. భవిష్యత్తుకి ఇవన్నీ కూడా కావాల్సినటువంటి విషయాలు కాబట్టి. ఆ దశమ స్థానంలోని అంటే మకరంలోని శని ఉన్నాడు. ఈ శని ఉండడం అక్కడ కూడా అది దశమ స్థానం కాబట్టి, సొంత ఇల్లు కాబట్టి శని మంచి ఫలితాలు ఒక రకంగా ఇస్తాడని చెప్పుకోవాలి, ఏంటంటే సొంత ఇంట్లో ఉన్నాడని దృష్టితోటి. అలా ఏకాదశాధిపతి అంటే లాభాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత వ్యయంలోని నవమాధిపతి అయినటువంటి గురుడు, వ్యయంలో ఉన్నాడు. అయితే ఇక్కడ గురుడు ఏ కారకుడే, ధనకారకుడు. ఇక్కడ ధనాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉన్నాడు. ధనాధిపతి కాదు అంటే ధనానికి కారకుడైనటువంటి వాడు. అయితే ఇక్కడ ధనాధిపతి శుక్రుడు అవుతాడు. మేషానికి ధనాధిపతి శుక్రుడు అవుతాడు, ధన సప్తమాధిపతి. కాబట్టి ఇక్కడ కుటుంబ విషయంలోనే చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి. కుటుంబపరంగా మొదట మనం కుటుంబం నుండి ప్రారంభిద్దాం. కుటుంబపరంగా మంచి ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కుటుంబం అనగానే పిల్లలు వగైరా. పంచమాధిపతి పంచమంలో ఉండడం వల్ల పిల్లల ద్వారా ఈ యొక్క కుటుంబంలో మంచి ఆనందదాయకమైన వ్యవహారం నడుస్తుంది. అలాగే పిల్లల అభివృద్ధికి కావాల్సినటువంటి బాటలు వేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లల పంచమము, అక్కడ విద్యాకారకత్వం కూడా ఉంది కాబట్టి పంచమానికి పిల్లల యొక్క విద్యా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలోని, స్వవిషయంలో కూడా విద్య గురించి ఎవరైనా మంచి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే ఉన్నత విద్యలకి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి బాగా యోగించేటువంటి కాలం ఇది. మంచి సీట్లు అనేటువంటివి వీళ్ళు సంపాదిస్తారు. టెక్నికల్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఐటీ సంబంధమైనటువంటి శాఖకి సంబంధించి ఉద్యోగాలు అవి కూడా వీళ్ళు బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. విద్యాపరంగా ఎక్కువగా అభివృద్ధి, విద్యార్థులకు మంచి యోగమైన కాలం ఇది. వాళ్ళకి అనుకున్నటువంటి సీట్లు వాళ్ళకి లభిస్తాయి. ఆల్రెడీ ఎంట్రన్స్ పరీక్షలు గట్రా రాసినటువంటి వాళ్ళు సీట్లు లభిస్తాయి. అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రమోషన్ సంబంధించినటువంటి టెస్టులు గట్రా ఏమైనా ఉంటే అవి రాసుకున్నా అందులో కూడా వాళ్ళు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ దశమంలో శని ఉన్నాడు కాబట్టి ఆ దశమ కారకత్వం కూడా బాగుంది కాబట్టి, దశమ కారకుడు రవే కాబట్టి అందులో కూడా ఉద్యోగానికి సంబంధించిన టెస్టులు కూడా రాసుకుంటే వాటిలో కూడా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆశించేటువంటి వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అలాగే అధికారుల యొక్క మెప్పు పొందేటువంటి అవకాశం ఉంది. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు. అయితే ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామి ఇక్కడ కీలకం అవుతుంది. కాబట్టి జీవిత భాగస్వామితోటి కొద్దిగా జాగ్రత్తగా మెలుక్కోవాలి. ఎందుకంటే 16వ తారీఖు 24వ తారీఖు ట్రాన్సిట్ ఉంది. అందు గురించి కొద్దిగా జాగ్రత్తగా మెసులుకోవడం అనేటువంటిది మంచిది. భాగస్వామితోటి మంచి ఆలోచనలు అనేటువంటివి వస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త బాటలు, జీవితంలో అభివృద్ధి కావాల్సిండే కొత్త బాటలు అనేటువంటి వేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఈ పుట్టింటికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అక్కడ ఏదో కాస్త కాలక్షేపం చేసి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశం, వాళ్ళు పుట్టింటి ద్వారా కూడా వాళ్ళకి మంచి సహకారం లభిస్తుంది. వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. మంచి లాభదాయకమైనటువంటి కాలం. వాళ్ళ నుండి కూడా సహాయ సహకారాలు అనేటువంటివి వీళ్ళకి లభిస్తాయి జీవిత భాగస్వామికి. ఇంకోటి ఏంటంటే రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి
గతంలో ఉన్నాయి, అవి ఇప్పుడు కొద్దిగా చక్కబడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇతరుల వల్ల లాభాలు పొందడం చాలా కష్టం. కాబట్టి ఇతరులను నమ్మడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని వాడిని నమ్మాలి. కొద్దిగా పరిశీలిస్తే కానీ ఎవరి మీద కూడా ఆధారపడవద్దు, సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. రెండోది ద్వితీయంలోని ఇక్కడ కుటుంబ స్థానం, రెండోది వాక్స్థానం కూడా. కాబట్టి మాట విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏదైనా మాట వస్తే అది కొద్దిగా తారస్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నోరు జారే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య విషయం. షష్టమంలోకి వచ్చేసరికల్లా ఆరోగ్య విషయం. ఆరోగ్య స్థానంలో బుధుడు ఉన్నాడు. అయినా సరే ఇక్కడ ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. అలాగే భోజనానికి వానికి అలవాట్లకి ఆహార శ్రద్ధ తీసుకోవాలి. ఇక్కడ బుధుడు అక్కడ షష్టమంలో ఉండడం వల్ల ఒక విషయం ఏంటంటే మనకి శత్రువులలో కూడా లాభాలు అనేటువంటి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. శత్రు మూలకంగా లాభాలు పొందుతాం. ఇది చాలా అరుదైనటువంటి విషయం. శత్రువులు ఎప్పుడు కూడా నష్టపోతూ ఉంటారు, కానీ ఇక్కడ శత్రువు వల్ల లాభం పొందేటువంటి కాలం కూడా ఇది చాలా మంచి పరివర్తన వచ్చేటువంటి అవకాశం. అలాగే కొత్త పరిచయాలు అనేటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆ పరిచయాలు మనం కొనసాగించాలి. ఏ విధంగానూ తొత్తుబాటు అనేటువంటిది పనికిరాదు. అలాగే అధికారుల సహకారం ఉన్నది కదా అని చెప్పేసి మనం నోరు పారేసుకోవడం అనేటువంటిది కుదరదు. అది ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఇంక్రిమెంట్లు అనేటువంటి లభిస్తాయి. ఏ విధంగానూ ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ జాతకంలోని కేతువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వీరికి దూర ప్రయాణాలు అనేటువంటివి అవకాశం ఉంది. ప్రయాణ వ్యయము, ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాహు అనేటువంటి వాడు కేతుతో సప్తమ స్థానం అంటే జన్మంలో ఉన్నాడు. కాబట్టి విదేశీ ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటిని కూడా వీళ్ళు చక్కపెట్టుకోవచ్చు. వాటికి సంబంధించి అక్కడ ఎవరైనా స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళు, గ్రీన్ కార్డు సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే అవి కూడా యోగిస్తాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ధనం ఖర్చు పెట్టే విషయంలో లగ్జరీగా ధనం ఖర్చు పెట్టకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. రెండవది స్త్రీల వల్ల వ్యామోహం అనేటువంటిది ఉంటుంది. ఆ స్త్రీ వ్యామోహం అనేటువంటిది ఉండకుండా చూసుకోవాలి. కోరికలను అదుపులో పెట్టుకోవాలి. అధికమైనటువంటి ధన వ్యయం చేయకుండా ఉండాలి. దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశం ఒకటి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రయాణంలోని తర్వాత ద్వితీయంలోని వీడు అష్టమాధిపతి, అష్టమకారకుడు అయినటువంటి వాడు శని, అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు. శని దశమంలో ఉన్నాడు, కుజుడేమో ఇక్కడ ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ప్రయాణాలు అనేటువంటివి తగులుతాయి, వాటిని అవాయిడ్ చేయలేము. ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. కాబట్టి ప్రయాణంలోని జాగ్రత్తలు పాటించాలి. యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగకుండా, దెబ్బలు గట్రా తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు అనేటువంటివి చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఏ పని మీద కూడా రాజీ పడకూడదు. ఎందుకంటే కొంత సోమర్థనం వస్తుంది. అయినప్పటికీ కూడా మనం సోమర్థనాన్ని పక్కకు పెట్టి కొద్దిగా మనకు ఇష్టం లేని పని అయినప్పటికీ ఇష్టతతో ఆ పని చేసినట్టయితే మనం మంచి ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మనోవేదన అంటే ఇక్కడ మనసుకు సంబంధించినటువంటి కారకుడు అలాగా సంచారం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. అంటే చంద్రుడి యొక్క ఒక్కొక్కసారి మనోవేదనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో నష్టాలు జరిగినటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం అనేటువంటిది, దాని మీద ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఇలాగే ఆత్మనిర్భరత అనేటువంటిది ఉండాలి. ఉన్నట్టయితే మనం ఏ పనిలోనైనా ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు, ద్వితీయంలో కుజుడు, ఆస్తి వివాదాలు గట్టా వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ వివాదాలు సమసిపోయేటువంటి విధంగా ప్రయత్నం చేసినట్టయితే కొంత మిత్రత్వం ఏర్పడి ఆ వివాదాలు అనేటువంటివి పోతాయి. తర్వాత స్త్రీలకి సంతానం అపేక్ష ఉన్నటువంటి వాళ్ళకి సంతానం అనేటువంటిది మంచి సంతానం ఒక పెద్ద బాధ్యత తీరినట్టే. వాళ్ళకి మంచి సంతానానికి విదేశీయానం అనేటువంటిది సుఖమైనటువంటి మలుపులు అంటే మంచి సులువైనటువంటి టర్నింగ్ పాయింట్స్ అనేటువంటివి ఏర్పడతాయి పిల్లల యొక్క అభివృద్ధికి ఈ సమయంలోనే. సప్తమంలో కేతు ఉండడం వల్ల దైవభక్తి, ఆధ్యాత్మిక భావాలు ఉండడం అనేటువంటివి ఉంటాయి. తర్వాత మనసు ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పంచువాలిటీ తోటి మనం పనిచేయాలి. పంచువాలిటీతో మనం పనిచేస్తే అన్ని పనులు కూడా నెరవేరుతాయి. ఇంకా వివాహం కానిటువంటి వివాహ యోగం అనేటువంటిది ఉంది. అలాగే కుజుడు ఇక్కడ మంచి కారకుడు అవుతాడు, బలీయమైనటువంటి వాడు కుజుడు. అయితే ఇక్కడ కూడా వివాహాలు ప్రయత్నాలు అనేటువంటివి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వివాహం కావాల్సినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే రుణాలు సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళు గతంలో రుణాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం గట్టిగా చేసినట్టే రుణ ప్రయత్నం కూడా లాభిస్తుంది. అలాగే మనం ఎవరికైనా రుణం ఇచ్చినట్టుంటే అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే గురుడు 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నాడు.
ఇక్కడ ఖర్చు. కానీ ఏంటంటే ఈ గురుడు శుభగ్రహం, అందులోని మీనంలో ఉన్నాడు, వ్యయాధిపతి, నవమాధిపతి కూడా. కాబట్టి ఇక్కడ శుభ సంబంధమైనటువంటి ఖర్చు ఏంటంటే ఒక మంచి పనికి శుభకార్యాల నిమిత్తం ఖర్చు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య విషయం గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాలి. ఆరోగ్యం అనేటువంటిది మామూలుగా సామాన్యంగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా, అంటే గతంలో ఆల్రెడీ వచ్చినటువంటి వాటికి సరైనటువంటి వైద్యం చేయించుకున్నట్టయితే ఆ వైద్యం వల్ల అది ఆ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా శిరోవేదన అంటే తలనొప్పి, మైగ్రేట్ లాంటివి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. రెండోది ఇక్కడ ఇగో అనేటువంటి పనికిరాదు. ఎందుకంటే దాని కారకుడైనటువంటి రవి పంచమంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇగో అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్టయితే ఒకవేళ ఆ విధంగా మనం ఇగో అనేటువంటి దాన్ని తొక్కిపెట్టినట్టయితే కొద్దిగా మనకి సత్ఫలితాలు అనేటువంటివి వస్తాయి. ఏ పనిలోనూ కూడా మనం రాణించడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే బుధుడు కొద్దిగా షష్టమంలో ఉన్నాడు. వాడు కొద్దిగా వక్రించేటువంటి అవకాశం 10వ తారీఖుని వక్రిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంలోనే మనం చిన్నవాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు అయినటువంటి వాళ్ళు అంటే అనుకోవడానికి మన అన్నదమ్ములు వాళ్ళు అంటే యాంగర్స్ అనమాట, వాళ్ళతో కొద్దిగా వివాదాలు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా సంయమనం పాటించి జాగ్రత్తగా మనం మాట్లాడుకొని మాట అనేటువంటి జారకుండా పర్ఫెక్ట్ మాట్లాడకుండా ఉంటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏ విధంగానూ మాటకి మాట అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ కుదరదు. మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి కాబట్టి దానికోసం మనం సరైనటువంటి ప్రయత్నం చేయాలి అనే దృష్టితోటే ఎప్పుడు ఉండాలి. ఇక్కడ మనకి దెబ్బలు తగిలే అవకాశం ఉన్నది కాబట్టి మొదట చెప్పినట్టు ప్రయాణాలు వాటిలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా జాగ్రత్తలు అనేటువంటివి ఎప్పుడు ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలి. దెబ్బలు అనేటువంటి ప్రయాణంలోనే తగవు, మన యొక్క వ్యాపారాల్లో కూడా తగలడానికి అవకాశం ఉంది. వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. దాంట్లో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకొని ఎదరికి వెళ్ళవచ్చు. ఉద్రేకం అనేటువంటిది తగ్గించుకోవాలి. ధైర్యం అనేటువంటిది కావాలి. భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం అనేటువంటిది తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటిదనే చెప్పాలి. అంటే ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒకలా ఉంటుంది. 17వ తారీఖు 16వ తారీఖు తర్వాత జరిగేటువంటి మార్పు ఒకలా ఉంటుంది. అలాగే 24వ తారీఖు వరకు కూడా ఒకలా ఉంటుంది. 24 తర్వాత కొద్దిగా వ్యవహారాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపునే మనం చక్కబెట్టుకోవాల్సిన పనులన్నీ కూడా చక్కబెట్టుకున్నట్టంటే చాలా మంచిది. వీళ్ళకి ఇంకా కలిసి వచ్చే రోజు కలిసి రాని రోజు అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ కూర్చోవడం అనేటువంటి సరైనటువంటి ఇది కాదు. ఎందుకంటే ప్రతినిత్యం మనం దేని గురించైనా ఒక దాని గురించి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉండాలి. అది కంటిన్యూస్గా జరిగినప్పుడే ఫలితాలు మనం పొందగలుగుతాం. కాబట్టి మీకు ఈ యొక్క సమయం అంటే ఇవాళ ఆల్రెడీ మనం అనుకున్న ప్రకారంగా ఒక 6-7 తారీఖులు తర్వాత 24వ తారీఖు మధ్యన ఎక్కువ గ్యాప్, ఒక 20 డేస్ గ్యాప్ ఉంది. కాబట్టి మీకు ఇందులో పనికొచ్చే రోజులు, పనికిరాని రోజులు, కలిసి వచ్చే రోజులు, కలిసి రాని రోజులు అనేటువంటి లెక్క వేసుకుంటే ఇంకా మనం చేయగలిగేది ఇంకేమీ లేదు. మనకి చివరికి నిరుత్సాహం మిగులుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఏ పనిని కూడా ఆపకుండా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ మన కార్యాలను మనం సాధించుకోవాలి. ఇక్కడ బలమైనటువంటి గ్రహాల్లో చెప్పుకోవాలంటే ఇక్కడ రవి ఆత్మకారకుడైనటువంటి వాడు బలంగా ఉన్నాడు. అలాగే కేతు అనేటువంటి వాడు 7వ స్థానంలో ఉండి మనకి దైవశక్తి. తర్వాత ఖర్చు ఉన్నప్పటికీ కూడా వ్యయంలో ఉన్నటువంటి గురుడు ఖర్చు ఉన్నప్పటికీ కూడా అది కూడా ఒక శుభకార్య సంబంధమైనటువంటి ఖర్చునే సూచిస్తున్నది. ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే గతంలో వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా సమస్యపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రాహు వల్ల కొద్దిపాటి ఏదో తలనొప్పి లాంటివి మైండ్కి సంబంధించినటువంటి వస్తాయి. వాటి మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయకుండా సమయానికి ఆహారం తీసుకోవడం, అలాగే సమయానికి మందులు వేసుకోవడం, డాక్టర్ని సంప్రదించడం ఇలాంటివి చేస్తే ఆరోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడా అయితే కొంతమంది ఈ సమస్యల నుండి ఇంకా మాకు ఏదో అడ్డులు తొలుగుతున్నాయి, వీటి గురించి ఏం చేయమంటారు అంటే ద్వితీయ స్థానంలో నుండి కుజుడు ఆటంకాలు ఏవైనా చేస్తాడు అనుకుంటే కుజుడికి సుబ్రహ్మణ్య ఆరాధన నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది ఎందుకంటే కుజుడు అక్కడ ఉన్నంత వరకు చెప్పాలి, అందులో ఏమీ మార్పు ఉండదు. రోజు సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన చెప్తున్నారని అనుకోవద్దు. సుబ్రహ్మణ్యేశ్వరాన్ని మించినటువంటి ఇంకొక వ్యవహారం అనేటువంటిది ఇక్కడ కుజుడికి సంబంధించి చేయడానికి సులువైన మార్గాలు లేవు. ఎందుకంటే ఒకటి, రెండోది ఆంజనేయ స్వామి మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆంజనేయ స్వామి మన కార్యాలని ముందుకు నడిపించేటువంటి వాడు. ఇంకా వీళ్ళు చేయవలసినటువంటిది ఇంకొక ఆరాధన ఏమిటంటే శక్తి ఆరాధన. అక్కడ దుర్గా
దేవికి ఆరాధన చేసినట్టయితే అక్కడ జన్మస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల బాధ అనేటువంటిది తగ్గుతుంది. మనకి ఎలాగా మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నట్టే చెప్పుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.